ఇవాళ వీడియో వచ్చేసరికి అయితే టెక్నికల్ చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. ఫస్ట్ చూసుకుంటే మాత్రమే ఒప్పో వాళ్ళ నుంచి కూడా ఒప్పో F33 5G స్మార్ట్ ఫోన్ అఫీషియల్ లాంచ్ అయిపోయింది. ఒకవేళ ఇట్లా మీరు పర్చేస్ చేసుకోవాలంటే మాత్రమే పర్చేస్ చేసుకోవచ్చు. ఈ స్మార్ట్ ఫోన్ సంబంధించిన డెడికేటెడ్ వీడియోస్ చేసినారు, డీసెంట్గానే ఉంది. నెక్స్ట్ చూసుకుంటే మోటరోలా మోటరోలా ఎడ్జ్ 70 Pro 5G స్మార్ట్ ఫోన్ లాంచ్ అయిపోయింది అనుకో. ఇది కూడా కొంచెం మంచి ఫీచర్స్తో పాటు కూడా వచ్చింది. అండ్ జర వాల్యూ ఫర్ మనీ లాగా అయితే కనిపిస్తుంది. కొన్ని ఫీచర్స్ అయితే నాకైతే నచ్చినాయి అనమాట. ఈ స్మార్ట్ ఫోన్ కూడా డెడికేటెడ్ వీడియో చేసిన ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ చూసుకుంటే ఆసూస్ వాళ్ళ నుంచి కూడా. సో ఆసూస్ వాళ్ళ ఎక్స్పర్ట్ బుక్స్ ఏవైతున్నాయో అఫీషియల్గా సేల్స్ స్టార్ట్ అయిపోయినవి. ఇంతకుముందు ప్రీ ఆర్డర్స్ అవైలబుల్ ఉంది, ఇప్పుడు స్టార్ట్ అయిపోయినాయి. ఇక్కడ P1 P3 అండ్ ఇక్కడ కోపాలెట్ ప్లస్ అల్ట్రా కోపాలెట్ ప్లస్ ఫీచర్స్తో పాటు కూడా వచ్చినాయి. P3లో 2 మోడల్స్ వస్తున్నాయి. i5 మోడల్, కోర్ i5 మోడల్, కోర్ 7 మోడల్. దాని తర్వాత P3లో కూడా కోర్ అల్ట్రా 7 అండ్ అల్ట్రాలో కోపాలెట్ ప్లస్ ప్రాసెసర్తో పాటు కూడా వచ్చి కంపాటబుల్ అయ్యే సిపిఎస్తో పాటు కూడా వచ్చింది అనమాట. సో తక్కువ చూసుకుని 52,000 నుంచి స్టార్ట్ అవుతూ హయ్యెస్ట్ 3,50,000 దాకా ఈ ల్యాప్టాప్స్ అయితే ఉన్నాయి. డెడికేటెడ్ వీడియో అయితే చేసినాం, ఒకసారి ఆ వీడియో కూడా చెక్ చేయండి. నెక్స్ట్ చూసుకుంటే యాపిల్ వాళ్ళ నుంచి అన్నమాట. సో యాపిల్ వాళ్ళది ఒక అప్డేట్ అయితే వచ్చింది. సో ఇక్కడ ఏంటంటే యాన్యువల్ సబ్స్క్రిప్షన్ ఏదైతే ఉందో నెల కూడా అంటే పేమెంట్ చేసుకోవచ్చు యాపిల్ స్టోర్లోకి ఏం జనరేట్ అయితే ఒక అప్డేట్ వచ్చింది. ఒకవేళ యాపిల్ సబ్స్క్రిప్షన్స్ ఎలా ఉంటాయో నాకైతే తెలియదు. ఒకవేళ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే అయితే మీ ఓపెన్ చేయబోతుంది, కింద షేర్ చేయండి. నెక్స్ట్ చూసుకుంటే రియల్మీ వాళ్ళ నుంచి అన్నమాట. సో రియల్మీ 16S 5G స్మార్ట్ ఫోన్ అయితే రాబోతుంది అనేసి అయితే మాత్రం కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది అనమాట. అంటే ఆన్లైన్లో చక్కర కొడుతుంది పుకార్లు అనేసి అనుకోవచ్చు. ఎగ్జాక్ట్గా ఇన్ఫర్మేషన్ అయితే లేదు, కానీ రియల్మీ వాళ్ళ 15X ఉంది కదా, దానికి సక్సెస్ అలాగా 16S రాబోతుంది అనేసి అయితే కన్ఫర్మ్ న్యూస్ అయితే కాదు, కానీ జస్ట్ పుకారు న్యూస్ అనమాట వస్తుంది అనేసి. సో నెక్స్ట్ చూసుకుంటే గూగుల్ వాళ్ళ నుంచి అనమాట. సో మంచి ఇనిషియేటివ్ అనుకోవచ్చు. ఏంటంటే AI క్లౌడ్ హబ్ అనమాట. ఇది వైజాగ్లో స్టార్ట్ అవబోతుంది అనేసి AI డేటా సెంటర్. సో దీంట్లో చాలా కొలాబరేషన్స్ ఉన్నాయి. ఇక్కడ మెయిన్ చూసుకుంటే కొలాబరేషన్స్ ఏవైతున్నాయో పార్ట్నర్షిప్ అవుతుందో అదాని, కనెక్టెక్స్ అండ్ ఎయిర్టెల్ నెక్స్ట్రాతో పాటు పార్ట్నర్షిప్ అయ్యారు. అండ్ ఆల్సో పాటు అమెరికా ఇండియా కనెక్టివిటీతో పాటు మంచి కనెక్షన్ ఇనిషియేటివ్తో పాటు వస్తుంది. ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్తో పాటు కూడా మంచిగా ఉన్నారు. ఇక్కడ టోటల్గా 15 బిలియన్స్ అయితే ఏమంటారు 5 years లోపల ఇన్వెస్ట్మెంట్ అయితే అవుతుంది. 2026 నుంచి 2030 దాకా ఇది పార్ట్నర్షిప్తో పాటు కూడా అనేసి అయితే. ఇక్కడ అశ్విని వైష్ణవ్ గారు ఉన్నారు, ఐటీ మినిస్టర్, అతను కూడా మంచి ఇనిషియేటివ్ అనేసి అయితే అన్నారు. సో ఇక్కడ ఏమవుతుందంటే మాత్రమే ఇప్పుడు ఎట్లయితే మన హైదరాబాద్ ఎట్లయితుందో హైటెక్ సిటీ లాగా వైజాగ్ కూడా ఏ హబ్ లాగా ఇంకొకటి తయారయ్యే అవకాశం ఉంది. సో మేబీ అక్కడ రేట్ కూడా పెరిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయి అనమాట. సో మీ ఒపీనియన్స్ ఏవైతే ఉన్నాయో కింద కామెంట్ అయితే చేయండి. నెక్స్ట్ చూసుకుంటే సాఫ్ట్వేర్స్కి సంబంధించిన న్యూస్ అనమాట. సో సాఫ్ట్వేర్స్కి సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రమే ఫెడోరా అనమాట. ఇది లినక్స్ ఆపరేటింగ్ సిస్టమ్. సో ఫెడోరా లినక్స్ 44 వర్షన్ తీసుకొచ్చి దీంట్లో గ్నోమ్ 50, KDE, ప్లాస్మా 6.6, NT సింక్ అండ్ ఇన్స్టాల్ ట్రిక్స్ అవన్నీ కూడా మంచి ఆప్టిమైజేషన్తో పాటు కొత్త వర్షన్ అయితే వచ్చిందన్నమాట. సో ఒకవేళ ఇట్లా ఫెడోరా యూజ్ చేసే వాళ్ళంటే ఇట్లా యూజ్ చేసుకోవచ్చు. మంచి ఆప్టిమైజేషన్తో పాటు మంచి బెటర్ ఫీచర్స్తో పాటు కూడా వచ్చిందన్నమాట. నెక్స్ట్ చూసుకుంటే వీడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్ అన్నమాట Kden Live నుంచి అన్నమాట. సో Kden Live 26.04 వర్షన్ అయితే తీసుకొచ్చారన్నమాట ఇక్కడ. సో ఇక్కడ మానిటర్ మిర్రరింగ్, యానిమేషన్, ట్రాన్సిషన్ ప్రివ్యూ అండ్ వర్క్ ఫ్లో అప్గ్రేడ్స్ ఏవైతే వచ్చినాయి. అండ్ టైమ్ లైన్ ఇంప్రూవ్మెంట్స్ వచ్చినాయి. హీట్ మ్యాప్ ఎఫెక్ట్స్తో పాటు కూడా వచ్చిందనమాట. సో ఇవి చాలా మంచి ఎఫెక్ట్స్తో పాటు కూడా వచ్చింది. నేను ఆల్రెడీ బీటా టెస్టింగ్ చేసినాను. సో ఫైనల్ రివ్యూ ఉంటే చేస్తాను. కుదిరితే ఇట్లా డెడికేటెడ్ కొన్ని వీడియోస్ చేస్తాను. వీడియో ఏమంటారు ఈ ఎడిటింగ్ సాఫ్ట్వేర్స్ మీద మీ ఒపీనియన్స్ ఏవైతే కింద కామెంట్ అయితే చేయండి, యూజ్ చేస్తారా లేదా అనేసి. నెక్స్ట్ చూసుకుంటే మాత్రమే హార్డ్వేర్కి సంబంధించిన న్యూస్. సో హార్డ్వేర్కి సంబంధించిన న్యూస్లో చూసుకుంటే మాత్రమే ఇది ఒకటి బాధకరమైన న్యూస్ అనుకోవచ్చు. ఎందుకంటే గ్యాలక్స్ గ్రాఫిక్ కార్డు తయారు చేస్తాం. సో గ్యాలక్స్ వాళ్ళు అది ప్యాలెట్ అనే బ్రాండ్ కిందకి వెళ్ళిపోయారు. సో వాళ్ళు ఇండిపెండెన్స్ ఉండదు, కొత్తగా ఏమైనా చేసుకోవాలి సార్ వాళ్ళ టాప్లో ప్యాలెట్ వాళ్ళు అయితే ఉంటారన్నమాట. కస్టమర్స్కి ఒక నోటీస్ అయితే తీసుకొచ్చారన్నమాట. సో దీనివల్ల ప్యాలెట్ మైక్రో సిస్టమ్స్ లిమిటెడ్ అవుతుంది, వాళ్ళు టేక్ ఓవర్ తీసుకుంటున్నట్టు ఏదో ఉంది. సో ఇక్కడ యాక్చువల్లీ క్లోజెస్ బిట్ అక్కడ 23rd కండిషన్ అయితే అఫీషియల్గా కమ్యూనికేషన్స్ అయినాయి. 27th క్లోజర్స్ డాక్యుమెంట్స్ ఏవైతే అవన్నీ కూడా లోకల్గా మిగతా అన్ని రివోక్స్ అయినాయి అనేసి అన్నారు. సో ఓవరాల్గా చూసుకుంటే మెల్లమెల్లగా మంచి బ్రాండ్స్ ఏవైతున్నాయి, కొన్ని బ్రాండ్స్ ఏవైతున్నాయి పోయినాయి. ఇవి కూడా అట్లనే కూడా అదే అయ్యేటట్టు గ్యాలక్సీ బ్రాండ్ కూడా. నెక్స్ట్ చూసుకుంటే స్టీమ్లో ఒక రేసింగ్ గేమ్కి సంబంధించి మంచి డిస్కౌంట్ వచ్చింది. ఏంటంటే మాత్రం నీడ్ ఫర్ స్పీడ్ మోస్ట్ వాంటెడ్ అన్నమాట. వన్ ఆఫ్ ద గుడ్ గేమ్స్ అంటాను. ఇది 250 రూపాయలకి అయితే అవైలబుల్ ఉంది. సో స్టీమ్లోకి వెళ్ళి మీరు పర్చేజ్ అయితే చేసుకోవచ్చు. మంచి అవార్డ్స్ కూడా వచ్చినవి. పెద్ద సిస్టమ్ పెద్ద గేమ్లో 20 GB స్టోరేజ్, 2 GB
వీడియో మెమరీ 8GB ర్యామ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్ ఈజీగా రన్ అయిపోతాం కూడా వన్ ఆఫ్ ద గుడ్ గేమ్స్ అంటే రేసింగ్స్ ఎన్ఎఫ్ఎస్ సిరీస్ బాగానే ఉంటుంది. ట్రై అయితే ఏ నేషనల్ ఒక రిక్వెస్ట్ అయితే చేస్తున్నాయి. అండ్ ఇవి ఇవాళ ఉన్న టెక్ న్యూస్, గేమ్ న్యూస్, హార్డ్వేర్, సాఫ్ట్వేర్స్కి సంబంధించిన న్యూస్. నచ్చి మంచి అనిపిస్తే మాత్రం లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వేళ కలుసుకుందాం.